మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అనే విషయాన్ని ఇక్కడ చూపబడుతూ ఉన్నది. మనం నేటి దినాన నేర్చుకోబోయే అంశం ఏమిటి అని అంటే, యేసు ప్రభువారు నేనే అనే పదాన్ని కొన్ని చోట్ల ఆయన గుర్తు చేస్తూ వస్తున్నటువంటి మాటల్ని ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు అని అంటే, ఆయన ఎందుకు అంత ఖచ్చితంగా నేనే అని చెప్పగలిగాడు అనే విషయాలను ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడనేమో మార్గం నేనే అంటున్నాడు, సత్యం నేనే అంటున్నాడు, జీవము నేనే అంటున్నాడు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ నేనే అనే అంశాన్ని మనము ఈ రాత్రి కాలమందు గుర్తు చేసుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనాన్ని చూద్దాము. 61. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి, ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా, 62వ వచనం, యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ఈ 61, 62లో చెప్పే మాట 60వ వచనాన్ని కూడా చూద్దాము. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసుని అడిగెను. యేసు ప్రభువారిని సాక్ష్యాన్ని అడుగుతూ ఉన్నారు. దేని గురించి సాక్ష్యం అడుగుతున్నారు అని చెప్పి మనం ఆలోచన చేస్తే, యేసుకు వ్యతిరేకంగా పన్నాగం పన్నటం గురించి 1 నుంచి 3 వరకు, యేసుకు అత్తరు పూయిట 3 నుంచి 9 వచనాల వరకు, యేసు అప్పగించుటకు యూదా ఒప్పుకొనుట గురించి 12వ వచనం నుంచి యేసు చివరి రాత్రి భోజనము చేయుట గురించి, 22 నుంచి ప్రభు రాత్రి భోజనం ఏర్పాటు చేయడమైనది, 32 నుంచి చూసినప్పుడు యేసు గెత్సెమనే తోటలో వేదన, ప్రార్థన, అలాగునే 66వ వచనం నుంచి చూస్తే పేతురు బొంకుట గురించి మనకు తెలియపరచబడుతుంది. నేనే అనేటటువంటి పదంలో యేసు ప్రభువారు చాలా గొప్పగా గుర్తు చేసి ఉంటూ ఉన్నారు. చాలా ఉందాతనంగా గుర్తు చేసి ఉంటున్నారు. అవును నేనే. ఎందుకు నేనే అని ఆయన చెప్పగలుగుతున్నాడు అని అంటే, ఆయన పంపబడిన వాడై ఉంటున్నాడు. మన పాపముల నిమిత్తము ప్రాయచిత్తము కొరకు మన పాపములను ఆయన మ్రాను మీద మోసుకున్నటువంటి ఆయన అయి ఉంటున్నాడు క్రీస్తు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనక, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి కుమారుడు గనక ఆయన చెప్పగలుగుతున్నాడు, నేనే అని చెప్పగలుగుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ విషయంలో బాధ కలిగింది. 61. అయితే ఉత్తరమేమి చెప్పక ఊరకుండెను. తిరిగి, ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయో
ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ఆకాశ మేఘారుడై వచ్చుట చూచెదవు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. చెప్తుంటే ఇక్కడ అందరికీ ఒక ఆలోచన, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆలోచన విధానం ఏముంది అని అంటే, ఈయనే యేసేపు కుమారుడు కదా, ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు కదా, మరియమ్మ కుమారుడు కదా, వాళ్ళ ఆలోచన అంతా కూడా ఇటువైపు మాత్రమే కేంద్రీకృతమై ఉంటూ ఉన్నది. కానీ యేసు ప్రభు వారు చెప్పే ప్రతి మాట పరలోక సంబంధమైనటువంటి మాటను ఆయన చెప్తూ వస్తూ ఉన్నాడు. నేనే అనంటే వీళ్ళకు చాలా ఇబ్బంది, ఆయాస్కరమైనటువంటి ఆలోచనలు కలిగాయి. కానీ యేసు ప్రభు వారు మనకి ఏమేమై ఉన్నారో ఈ లేఖనాలను మనము ఆలోచన చేద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 35వ వచనంలో చెప్పబడిన మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. 35. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దు పోయినది. చాలా ప్రొద్దు, క్షమించండి, యోహాను సువార్త చదవాల్సింది పోయి మార్కు సువార్తను నేను చదివాను, క్షమించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. 35వ వచనం. అతడు అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడూను దప్పిగొనడు. ఎప్పుడు దప్పిగొనడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది. 30 వచనం నుంచి చూస్తే 31 భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించనని రాయబడి ఉన్నట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడను గ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం నా ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. మరి జీవాహారము యేసు ప్రభు అయి ఉంటున్నారు. నేనే జీవాహారమై ఉన్నానని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. జీవాహారము యేసు ప్రభు అయి ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తే 48వ వచనం అంటే 47, 49 వరకు ఉంది, చూద్దాం. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. మరి మనం బల్లారాధన కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు కూడా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము యేసు ప్రభు అని చెప్పి మనము అంగీకరిస్తాము, గౌరవిస్తాము, ఏకీభవిస్తాము, ముందుకు కొనసాగుతాం.
అందుకనే ఆయన నేనే అని ఖచ్చితంగా యేసు ప్రభువారు చెప్పగలుగుతూ ఉన్నారు. మనమైతే మరి చాలా సందర్భంలో నేనే అనేటటువంటి పదాన్ని చాలాసార్లు మనం వాడుతూ ఉంటాం. కానీ అది మనకు సరిపోయినటువంటి పదం మనకైతే కాదు. యేసు ప్రభువారు నేనే అనేటటువంటి పదానికి ఆయన అర్హుడుగా ఉంటూ ఉన్నాడు. పంపబడినటువంటి దేవుని కుమారుడై ఉంటూ ఉన్నాడు. ఆయన పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన పాపములను మరానుపైన మోసి ఒక్కమారే తాను బలిగా అర్పించినటువంటి వారై ఉంటూ ఉన్నారు. 10వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు 7 నుంచి చూద్దాము. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చును, మేత మేయుచుండెను. మేత మేయుచుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. యేసు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరై ఉంటున్నారు. యేసుక్రీస్తు ద్వారమును మంచి గొర్రెల కాపరిగా యేసు ప్రభువారు ఉంటూ ఉన్నారు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, అంటే నేను ద్వారంగా ఉంటూ ఉన్నాను, నా ద్వారానే లోపలికి ప్రవేశించాలి అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు యోహాను సువార్త 14:6లో చూసినప్పుడు యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడన్నాడు. ఇక్కడ నేనే ద్వారము అని అంటూ ఉన్నాడు. మంచి గొర్రెల కాపరి అయి ఉంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఆయన మార్గంలో మనము ముందుకు కొనసాగడానికి ఆలోచన చేయాలి. 11వ అధ్యాయము యోహాను సువార్త 25వ వచనాన్ని మనం చూస్తే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మరి అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆయన పునరుత్థానం నిజమే ప్రియులారా. మన కొరకు మరణించి పునరుత్థానం పొందిన దేవుని కుమారుడై ఉంటున్నాడు యేసు ప్రభువారు. జీవం ఆయనే ఉంటున్నాడు. కాబట్టి ఆ జీవ మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారి ఆధీనంలో ఉన్నవనేటటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ఆలోచనల కన్నా, మన ఉద్దేశాల కన్నా దేవుని యొక్క ప్రణాళిక మిన్నగా ఉంటుంది. అది పరలోక సంబంధమైంది, పరమునకు నడిపించేటటువంటి మార్గమై ఉంటున్నది అని చెప్పి మనం గమనించాలి. పరమునకు నడిపించే మార్గమై ఉంటున్నది. ఆ మార్గమే యేసు ప్రభువారై ఉంటున్నారు. ఆ యొక్క జీవమే యేసు ప్రభువారై ఉంటున్నారు. ఆ యొక్క సత్యమే యేసు ప్రభువారై ఉంటున్నారు. ఆయన మాట సత్యమై ఉంటున్నది. ఆయన నీతి కలిగిన వాడై ఉంటున్నాడు యేసు ప్రభువారు. నా జీవితంలో ఆలోచన చేస్తే మనలో పాపములు ఉన్నాయి. పాప విమోచన క్రయధనాన్ని చెల్లించినటువంటి వారు ఎవరు అని అంటే నేనే, అంటే యేసు ప్రభువారు. ఆయన విమోచకుడుగా మరి మనకందరికి ఉన్నాడనేటటువంటిది 25లో చూస్తే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును.
బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట క్రీస్తు కొరకై ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. యేసు ప్రభు వారు నేనే అనేటటువంటి పదాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. అక్కడ కూడా నేనే అనేటటువంటి పదాన్ని మనం చూస్తాం. ప్రకటన 1:8 వచనం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యంలోనూ సహనంలోనూ పాలివాడనైన యోహానాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పాత్మాసు దీపమున పరవాసినైతిని. ఇక్కడ అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుతున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉంటున్నాడు. అల్ఫయు ఓమేగయు అయి ఉంటున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ యొక్క నిశ్చయతతోటి మనము తెలుసుకునే వారిగా మనము ఉంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 21 6వ వచనాన్ని మనం చూద్దాం. 21:6. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమస్తమైనవి నేనే, అల్ఫయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆయన అల్ఫయు ఓమేగయు అయి ఉంటూ ఉన్నారు. ఆదియు అంతమునై ఉన్నాడు, ప్రారంభము నుంచి ఉన్నవాడు, ముగింపులో ఉన్నవాడు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. ఆదిలో ఉన్నాడు, అంతంలో ఉన్నవాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మనము నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడని చెప్పి క్రీస్తు పలికినటువంటి మాటలను ఈ రాత్రి కాలమందు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారి, ఆయన వాక్యాన్ని మనం గ్రహించేటటువంటి వారిగా, ఎందు నిమిత్తం ఆయన ఆ మాటలు చెప్పగలిగాడో గ్రహించేటటువంటి వారిగా మనం ఉందాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు చాలా ఆలస్యమై ఉన్నప్పటికీ మీ మాటలు పలకడానికి, మీ మాటలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మీరిచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలం వృధా కాకుండా నాయన అనేకమైన కార్యక్రమంలో నేటి దినాన పాల్గొని వచ్చినప్పటికీ నాయన మంగళ శివయ్య గారి తల్లిగారు నేటి దినాన వేకువజామున నిద్రించి ఉంటుండగా అక్కడికి చూడడానికి వెళ్ళినటువంటి నన్ను నైనా వారు ప్రేమతో ప్రార్థన విజ్ఞాపన కోరారు. అక్కడనే ప్రార్థన చేయడానికి, అందరూ ఏకీభవించడానికి మంచి మనస్సును మీరు దయచేసినందుకు మీ కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయనా అమ్మగారు 105 సంవత్సరాలు బ్రతకడానికి
మీరు సహాయం చేసినందుకు వందనాలు. అమ్మ గర్భాన నాయన మీరిచ్చిన 9 మంది సంతానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆ 9 మంది సంతానాన్ని దీవించి, ఆశీర్వదించి, అందరిని మీ నాయన మీరు సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఆమె కుమార్తెలు కూడా నాయన 80 సంవత్సరాలకు పైబడినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, అమ్మకు సేవ చేసినటువంటి కుటుంబాన్ని, ప్రేమతో పలకరించినటువంటి కుటుంబాన్ని, నాయన సహాయపడిన ప్రతి హస్తాన్ని, మట్టి దానం నిమిత్తం వచ్చినటువంటి బంధువులను బట్టి, కుటుంబాన్ని బట్టి ఓదార్చి, ఆదరించి, నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే మా ప్రియులు జస్టిన్ గారు నాయన మీ యందు నిద్రించి ఉంటున్నారు. మరి నేటి దినాన జ్ఞాపకార్థ కూడికలో నాయన కుటుంబం అంతా కూడా ఆదరణ కూడికలో పాల్గొని, మీ మాటలను విని, మీ సాక్ష్యాలను విని, నాయన వారు చేసిన సేవను జ్ఞాపకం చేసుకొని, వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు, సేవకులకు అందరికీ నాయన ఆతిథ్యాన్నిచ్చి, వచ్చిన వారికి తోచిన కొలది కానుకనిచ్చి నాయన పంపించి ఉంటున్నారు. ఐడవబడినటువంటి కుటుంబాన్ని మీరు ఓదార్చండి, ఆదరించండి. నాయన వారు చేసినటువంటి సేవలో సుధాకర్ గారిని మీరు నియమించుకొని నేను పరిచర్యలో నిలబెట్టుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన నమ్మకమైనటువంటి పనివారిగా ఉండులాగున సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే నేటి దినాన కుమార్తెకు నాయన పెద్దలందరూ అమ్మాయి అబ్బాయికి తీర్మానం చేసి యేసుదాస్ అన్న కుమార్తెకు సంబంధం వచ్చి ఉంటుండగా, నాయన ఒడంబడిక చేసుకొని ఉంటుండగా, ఒప్పందం జరిగి ఉంటుండగా, ప్రార్థన పూర్వకంగా అక్కడ పాల్గొని ప్రార్థించే భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. మరొక చోటనైనా రాత్రి కాలమందు ప్రార్థన కూడికలో పాల్గొని మీ మాటలు విని నైనా ఇంటికి రావడానికి, వచ్చిన తర్వాత మళ్ళీ వాక్య భాగంలోకి కొద్దిసేపు గడపడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి కాలమందు నైనా వాక్యాన్ని మరి పగటిపూట అయినా కానీ వాక్యాన్ని వారి సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని చూస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి వారు, గ్రహిస్తున్నటువంటి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరూ నాయన మీ నెమ్మది, మీ సమాధానంతో ఉండులాగున మీరే మార్గము, మీరే సత్యము, మీరే జీవమై ఉంటున్నారని మీ కుమారుని ద్వారా మాకిచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.